మాజీ మంత్రి హరీష్ రావుకు షీట్ నోటీసులకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధింపు ధోరణితో పనిచేయడం లేదు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా హరీష్ రావు దోచుకున్నాడని కవితకు అంటున్నారు. ఆమె మాటలకైనా సమాధానం చెప్పు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరిపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా మమ్మల్ని నిర్బంధించారు. కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తుంది. మీరు శంకుస్థాపన చేసిన పనులకు మేము నిధులు ఇస్తూ వాటిని పూర్తి చేసినా మేము అభివృద్ధిని మాత్రమే కాంక్షిస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు పై అధికారులు నోటీస్ పంపించి ఎంక్వైరీకి హాజరు కమ్మని, ఆ ఎంక్వైరీలో ఏదైతే దేని మీద అయితే నోటీస్ పంపించారో దాని మీద విచారణ చేపట్టిన సందర్భం ఉంది. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావలసుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్య చేస్తుందని మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఒకటి మాట్లాడుతున్నారు. ఇలా ప్రజాపాలన లోపల ప్రజలు మార్పు కోరి అవకాశం ఇచ్చి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉండి వ్యక్తిగతంగా గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద కానీ గత ప్రభుత్వంలో పనిచేసిన వారి మీద కానీ మేము కక్ష సాధింపు చర్య అనేది గిట్ట మనసులో గిట్ట వ్యక్తిగతంగా గిట్ట గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం ఉంటే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరమే ఉండేది. 2 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది. చట్టం దాని ఫలితాన్ని చేసుకుంటుంది. వారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవరు ఎదురు లేరని చేసి పాపాలు చేసి కమిషన్ల మీద కకృతిపాటి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోసుకొని లూటీ చేస్తే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితుల్లో పడ్డ మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద బురదలుతుంది కాబట్టి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర మంత్రి గారిని చెప్తున్నా, నేను నిజంగా నువ్వు సత్యశీలుడివి, నువ్వు నీతివంతుడు అయితే అది కేవలం నోటీస్ పంపించిండు. ఆ నోటీస్ నువ్వు రిప్లై ఏమని నోటీస్ పంపించిండు, దేనికోసం నోటీస్ పంపించిండు, ఏమని అడుగుతున్నారు సిట్ బృందం అనే దాని మీద ప్రజలకు జవాబు చెప్పు. లేదంటే మా సోదరిమణి మాజీ పార్లమెంట్ సభ్యురాలు మా కవితక్క మాట్లాడిన మాటల కన్నా నువ్వు జవాబు చెప్పు. హరీష్ రావు గారు మిమ్మల్ని అన్నారు కదా, మీ యొక్క బంధువు మాజీ ఎంపీ కవితక్క గారు మాట్లాడిళ్ళు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా నష్టం చేసిందని మాట్లాడిన కవితకు హరీష్ రావు నువ్వే కర్త కర్మ క్రియ అని చెప్పి పేరు పెట్టి మీతో మాట్లాడింది. దానికి ఫస్ట్ జవాబు చెప్పు. ఇలా అధికార పరంగా ఏదైతే నువ్వు చేసిన తప్పులకు అధికారులు ఉన్నటువంటి అధికారులు వారి యొక్క బాధ్యత పరంగా చట్టపరంగా చట్టానికి నిబంధనకు అనుగుణంగా పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తే ఇలా 119 సెగ్మెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా తీసుకోండి. ఎవరి మీద ఎక్కడన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అక్రమంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడ చేపెట్టిందో చెప్పమనండి. పొద్దుగాల ఇవాళ మంత్రి ఇలా వస్తుండ అంటే 2014 నుంచి 18 నుంచి 23 వరకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తెల్లారంగా 4 గంటలకు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎదురుగా టీఆర్ఎస్ మంది సిరిసిల్ల కేటీఆర్ వస్తే నన్ను అరెస్ట్ చేస్తున్నావు ఎందుకంటే నువ్వు నిర్బంధం చేయాలి. తెల్ల రాత్రి 1 గంట పూట పొద్దుంత వ్యవసాయం చేసుకొని వస్తారు కార్యకర్తలు, 1 గంటకు తీసుకుపోయి కుటుంబ నైట్ల పురుషులకి పురుషుల దోమలలో కూర్చొని పెడతారు. రాచరిక పరిపాలన చేసి 3వసారి ముచ్చటగా మేమే రాజ్యమే వెళ్తాం, మాకెవడు ఎదురు లేడు. ముచ్చటగా ముఖ్యమంత్రి 3వసారి కేసీఆర్ అని మాట్లాడి ప్రగల్భాలు వలికి మేము రాష్ట్రాన్ని ఉద్ధరించినామని చెప్పి మాట్లాడి ఇలా ప్రజలు అన్ని విఘ్నులు అండి, ప్రజలు అన్ని గమనిస్తారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టిండ్రు, ఎంత విచ్చలవిడి చేసిండ్రు, మీరు ప్రభుత్వానికి వచ్చేందుకు ఇంత అక్రమాలు చేసిండ్రు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూసినారు. ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద నమ్మకం ఉండి ఇలా అవకాశం ఇచ్చి మార్పు కోరుకొని 2 సంవత్సరాలకే మీరు మొత్తం కత్తులు పెట్టుకొని కడుపులో విషయం పెట్టుకొని ఏది పడితే అదే మాట్లాడతాను. కానీ ఏదైనా కూడా చట్టం పరంగా చట్టం తలకంతలు చేసుకుంటూ పోతుంది. తప్పకుండా ఎవరైతే గత ప్రభుత్వంలో తప్పు చేసినవా మంత్రిగా పనిచేసి ఏదైతే లూటీ చేసినా అన్ని కూడా ప్రభుత్వం దక్కిస్తుంది. మంత్రుల మధ్య వచ్చిన విభేదాలను పక్కదో పట్టించడానికి ఈ హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చి డైవర్షన్ చేస్తున్నారని విమర్శలు వస్తుంది. మా మధ్యలో ఏ విభేదాలు చెప్పమనండి.
భట్టి గారు బొగ్గు గనుల కుంభకోణం కాకతీయ కమిషన్, మిషన్ భగీరథ కమిషన్లు, కాళేశ్వరం కమిషన్లు, కవిత ఆరోపణలు, నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యులు గారు కవిత ఆరోపణలు, అవన్నీ నేరుగా ఆరోపణలు చేసినారు. ఇలా ఒక రాధాకృష్ణ అని ఒక ఆంధ్రజ్యోతి ఎండి ఉన్నటువంటి చైర్మన్ గారు కొన్ని మాటలు మాట్లాడిన మీద మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పడం జరిగింది తప్ప మా మధ్యలో ఎక్కడ కూడా ఇవాళ మేము రాష్ట్ర కేబినెట్ చరిత్రలో మీరు చూసినది ఎక్కడన్నా ఒక వనదేవతలు ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర దగ్గరికి పోయి సామాన్య ప్రజలు కోట్లాది మంది ప్రజలు 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంటే అక్కడ పోయి క్యాబినెట్ పెట్టి అక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యలు చర్చించి క్యాబినెట్ ప్రభుత్వం మొత్తం పోయి చేసి ఇలా ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేస్తున్నాం తప్ప మీ లెక్క మేము మాటల గారడి దళితుని ముఖ్యమంత్రి చేస్తా 3 ఎకరాల భూమి ఇస్తా తల నరుక్కుంటా అని చెప్పి నేను మాట్లాడలేదు. నాయన దండం పెడితే మాకు అవన్నీ తెలియదు. మా మధ్యలో ఎక్కడ భేదాభిప్రాయం లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నేతృత్వంలో గౌరవ మంత్రులు, ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి పనిచేస్తున్నాం, ఎంపీలను కలిసి పనిచేస్తున్నాం తప్ప మాకు ఎక్కడ కూడా ఇలా ఇబ్బందులు లేవు. మీ నాయకులు లెక్క మంత్రులు పోతే హోంమంత్రిని పోతే గేట్ పంపించారు, లేకపోతే మా సహచర మా అన్న ఈశ్వరనం అయితే చేయబట్టి దుబ్బేసి పక్క కూర్చోవని అని చెప్పి నేచర్ మా ముఖ్యమంత్రి కాదు. సహచరం బలహీన వర్గాల, బడుగు వర్గాల ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. సన్న బియ్యం ఇచ్చినాము, 200 యూనిట్లు కరెంట్ ఇచ్చినాము, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము, పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఇవాళ 3500 ఇండ్లు ఇచ్చినాము. ఇవాళ సుమారు 260 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ స్టోన్ అయితే మెడికల్ హాస్పిటల్ కోసం ఫౌండేషన్ స్టోన్ తీసుకున్నాం. ఈరోజు మీరు శాంక్షన్ చేసిపోతే మీరేమన్నారు, కొత్త ప్రభుత్వం వస్తే నిధులు రావన్నారు. మీరు ఫౌండేషన్ వేసిపోయిన హాస్పిటల్కు ఇవాళ 40 కోట్ల రూపాయలు ఇచ్చి క్రిటికల్ కేర్ ప్రారంభించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్ప మేము ఎన్నడూ కక్ష తెలియలే. ప్రభుత్వం అనేది ప్రజలు ఓట్లేస్తే వచ్చే ప్రభుత్వాలు తప్ప, ప్రజలు కోరుకున్న ప్రభుత్వాలు తప్ప, ప్రజలు జవాబుదారీగా పనిచేయాలి. ఎవరు పని చేసిందని కాదు. గతంలో మొదలైనటువంటి కార్యక్రమాన్ని మీరు కేవలం 14 కోట్ల రూపాయలు ఇచ్చింది. మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి ఎన్ని డబ్బులు ఇచ్చింది మీరు? కేవలం 14 కోట్ల రూపాయలు ఇచ్చింది. మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు 40 కోట్ల రూపాయలు ఇచ్చి ఇలా క్రిటికల్ కేర్ ప్రారంభించుకున్నాం. 260 కోట్ల రూపాయలతో ఇలా మెడికల్ హాస్పిటల్ ఫౌండేషన్ స్టోర్ వేసినాం. ఇంకా 60 కోట్ల రూపాయలు మిగిలిపోయిన మెడికల్ కళాశాల పూర్తి కావాలని శాసనసభ్యులు చెప్పింది. మంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీ మీడియా మిత్రులంతా రాని ధరంపూర్కి మీ ముందే నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా. ఏదైతే మెడికల్ పరంగా జగిత్యాల జిల్లాకు పేద ప్రజానికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని విధాల మేలు జరిగే విధంగా నిధులు ఇప్పిస్తాన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి రేపు పొద్దుగాల మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అందరూ మిత్రులంతా, జిల్లా మిత్రులంతా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులంతా కూడా ధరంపూర్ రావాలని చెప్పి కోరుకుంటూ